హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెట్ ఫోర్ న్యూస్. ప్రస్తుతం అయితే సిద్దిపేటలోని వెంకటేశ్వర థియేటర్ వద్దన అయితే ఉన్నాం. ఈరోజు ఇక్కడ చూడబోయే సినిమా ఏంటంటే హరిహర వీరమల్లు. సో ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు అయితే మేము ఇక్కడ వీక్షించడానికి వచ్చాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకులను కూడా కొన్ని అభిప్రాయాలు అయితే తెలుసుకోవడానికి వచ్చాం. సో ఓవరాల్గా ఏంటంటే మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 4 ఏళ్ల తర్వాత అయితే కంబ్యాక్ ఇచ్చాడు. సో ఏ విధంగా ఉంది అసలు 4 ఏళ్లకు ముందు ఏ విధంగా ఉన్నది, 4 ఏళ్ల తర్వాత మళ్ళొకసారికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనకు ప్రేక్షకులను అయితే ఆదరించాడా, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రస్తుతం ఇప్పుడు ఉందా లేదా అయితే మనం వారి మాటల్లో తెలుసుకుందాం. సో ఓవరాల్గా ఏంటంటే వచ్చే ప్రేక్షకులు ఎంతమంది అయితే ఉన్నారో మనకి తెలియదు. ఇప్పటికే వందలాది మంది వచ్చారైతే మనం చూస్తూ ఉన్నాం. ఎంతో బైక్స్ అయితే అక్కడ నేను చూశాను, బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎంతోమంది అయితే లోపల క్రౌడ్ అయితే బాగానే ఉంది. సో ఓవరాల్గా వాళ్ళు ఏమంటారు అనేది సినిమా పట్ల, అసలు ఇది ఒక హిస్టారికల్ మూవీ అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం తెలుసుకుందాం. సో వారిని అయితే అడిగే ప్రయత్నం చూద్దాండి, మీరు కూడా నాతో పాటు రండి. ప్రస్తుతం అయితే మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ అన్నారు అయితే ఉన్నారు. అయితే వారిని కొన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే అన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమన్నా తగ్గిందంటారా? 100% ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమాకు క్రేజ్ ఒక 100 పెరిగిందని చెప్పి నేను తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే గత చరిత్రలో మరి 100% స్ట్రైక్ రేట్తో మరి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని ముందుండి విజయవంతంగా నడిపించి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధానం కృషి చేసిన సందర్భంగా దాని తర్వాత మరి నరేంద్ర మోడీ గారు ఏమైతే ఆంది మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సునామీ అన్నాడో, అప్పుడు భారతదేశం మారుమోగిన పేరు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ పేరే అని నేను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు 100 రెట్టింపు ఉత్సాహంతో మరి అందరు కూడా క్రేజ్ పెరిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే అన్న 4 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చాడు. సో అదే క్రేజ్ అంటే అప్పుడు ఏ విధంగా యాక్టింగ్లో పర్ఫార్మెన్స్ ఉండదో ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారా? సినిమా చూసారు కదా మీరు? నాకు తెలిసిన మటుకు, ఎందుకంటే గత చరిత్రలో కూడా పవన్ కళ్యాణ్ ఇటువంటి హిస్టారికల్ మూవీ తీయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న నటను వెలికి తీసినటువంటి చిత్రం అంటే ఈ హరిహర వీరమల్లు. ఎందుకంటే మరి గతంలో పురాతనంలో మరి దేవాలయం మీద దాడులు అయితే ఏ విధంగా జరిగినాయో దాన్ని మనము సమర్థించుకునే విధంగా మరి రాజులు ఏ విధంగా పాలించారో వాళ్ళని అడ్డుకునేందుకు ఒక సునామీ వచ్చినట్టు విధంగా పవన్ కళ్యాణ్ నటన అనేది ఈ సినిమాలో రావడం జరిగింది. ఎందుకంటే మరి వారిని ఆ దాడులను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ శాయశక్తుల కృషి చేస్తూ మరి పేద ప్రజలను ఆదుకుంటూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే నీటి సమస్య ఉందో, ఎక్కడైతే దోపిడీ ఉందో దాన్ని అణచివేయడానికి అరికట్టడానికి ఈ మూవీలో నటన అనేది మరి ఏ విధంగా ఉందో ప్రేక్షక అశేష జనావాహిని గల్లా ఎగిరేసుకొని మరి ముందుకు వెళ్తూ సినిమా అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్క ఒక హీరో అభిమానులు కూడా మరి చెప్పుకునే విధంగా ఈ సినిమాలో నటన ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సో కొంతమంది ప్రేక్షకులు చూసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే వారి అపోహ కావచ్చు, ఈ మట్టుకైతే కొంచెం యాక్టింగ్ విషయంలో అయితే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గిందని అంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఎందుకంటే కేవలం ఇది ఒక పని కట్టుకొని ప్రచారానికి విష ప్రచారానికి పూనుకోవడానికి వాళ్ళు వచ్చి సినిమా చూసినా అని చెప్పేసి సినిమా నటన తగ్గింది అని చెప్పి వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. దానికి వాళ్ళే బాధ్యులు. వాళ్ళ మీద అనవసరంగా మరి అశేష అభిమానం మరి దాడులు చేసే విధంగా మేము ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే మేము వాళ్ళని ఆపుతున్నాము. ఇటువంటి విష ప్రయత్నం మానుకోవాలి, ఇటువంటి ప్రచారం మానుకోవాలి. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి సనాతన ధర్మం అంటే ఏందో, మరి గుళ్ళపై దాడులను ఏ విధంగా అడ్డుకున్నాడో, ఇటువంటి వ్యక్తి మా ఊర్లో ఉంటే బాగుండు, మా రాష్ట్రంలో ఉంటే బాగుండు, మా దేశంలో ఉంటే బాగుండు అనే విధంగా నటించాడు. ఈ నటన అనేది మరి సింహం జూలు ఏ విధంగా వదిలిందో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నట విశ్వరూపాన్ని వదిలి మరి భక్తులకు, పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ అనే భక్తులకు వారికి వదలడం జరిగింది. అందుకు మేము చాలా సంతోషిస్తాం. మొన్ననే హైదరాబాద్లో ఆషాఢ బోనాల పండుగ ఏ విధంగా అయిపోయిందో ఈరోజు శ్రావణ మాసంలో హరిహర వీరమల్లు సినిమా సందడి పండుగ మొదలైందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఉపవాసంతో అమ్మగారు అనుగ్రహం కోసం ఏ విధంగా భక్తులు ఏ విధంగా ఎదురుస్తున్నారో ఈ సినిమా చూడడానికి కూడా భక్తులు ఉపవాసంతో, అంటే పవన్ కళ్యాణ్ అభిమాననే భక్తులు కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ మరి వచ్చి వాళ్ళ ఉపవాసం అంటే పవన్ కళ్యాణ్ అనుగ్రహం తర్వాత ఈరోజు సంపూర్ణ
సంపూర్ణ అనుగ్రహంతో మరి ముందు ఇంటికి వెళ్ళి మరి కడుపు నిండా భోజనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారి నటన, మరి ఈ సినిమాలో ఉన్న మెసేజ్ అని ఈ సందర్భంగా మేము గల్లా ఎగిరేస్తూ కాళ్ళ ఎగిరేస్తూ తెలుపుతున్నాం. పార్ట్ 2 ఎప్పుడన్నా? పార్ట్ 2 దాదాపు పార్ట్ 2 అతి త్వరలో ఉండబోతుంది. ఎందుకంటే ఈ సినిమా అనే నటనను మేము ఎంజాయ్ చేసిన తర్వాత, అశేష జనవాహిని ఎంజాయ్ చేసిన తర్వాత అతి త్వరలో రాబోతుంది. దానికి ఈ సినిమాకు అనుగుణంగా కాదు, దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకెళ్తూ ఆ సినిమా కూడా ఉండబోతుందని మేము అంచనా వేస్తున్నాం. ఎన్ని రోజులు ఆడుతా అంటారు ఈ మూవీ? దాదాపు ఈ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇప్పుడున్న సినిమాలో ఏది కూడా శతజనోత్సవం జరుపుకోలేదు. ఈ సినిమా మొట్టమొదటి సినిమా, చరిత్ర దినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి సినిమాగా ఈ సినిమా ఉండబోతుందని, హరివరం సినిమా ఉండబోతుందని, భారతదేశ చరిత్రలో కలెక్షన్ సునామీ ఉండబోతుందని, సృష్టించబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చెప్పండి అన్న. మీకు సార్, పవన్ కళ్యాణ్ సినిమా గారికి మిగతా హీరోలకు ఏ మాత్రం పోలిక లేదు. హీరోలకు పవన్ కళ్యాణ్కి ఎలాంటి పోలిక లేదు. పవన్ కళ్యాణ్ సార్ అంటే దేవుడు అని మేము ఎప్పుడూ ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు కూడా మేము పవన్ కళ్యాణ్ పండుగ లెక్క, వాతావరణం లెక్క, మేము ఆషాఢ మాసం కాబట్టి బోనాల పండుగ, ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కాబట్టి మేము పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తాము. ఏ రోజు అయితే మేము ఇప్పుడు ఈ హనుమాన్ జయంతి లెక్క అయితే చేస్తామో, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ జయంతి కూడా మేము చేస్తాం కాబట్టి, కోరుతాం కాబట్టి, ఎటువంటి ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి హీరోలకు ఈ పవన్ కళ్యాణ్ పోల్చే అవసరం లేదు. ఆయన మా దేవుడు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి దేవుడు ఎలాంటి మొక్కులు మొక్కాడు, ఎలాంటి భక్తులు చేసాడని అవసరం లేదు. మేము మాత్రం చేసేది మాత్రం పవన్ కళ్యాణ్ సార్ వరకు మేము భక్తులము. మాకు ఈ సందర్భంలో సార్ ఒక్కటి తెరపైన ఫోటో కనబడితే చాలు అని కోరుకునే వరకు మేము భక్తులం. మాకు అంతేగాని సినిమా బ్లాక్ బస్టరా, ఫ్లాపా, వీపా మాకేం సంబంధం లేదు. మాకేంది దేవుడు కనబడితే మాకు అదే చాలు. మేము ఎప్పుడు దేవుళ్ళ లెక్క ఉంటాం కాబట్టి మాకు వీడికి మేము చాలా సంతోషంగా, చాలా గర్వంగా, ఈరోజు డిప్యూటీ సీఎం గారు పబ్లిక్లో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఇంత సినిమా చేయడం కూడా చాలా అది. హీరోలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి పోల్చోదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ఎలాంటి సంబంధం లేదు. రాబోయే ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? రాబోయే ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేయదు. వీళ్ళు వాళ్ళు అని చెప్పి కొద్ది అవి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్కి ఇవి కాదు, ప్రతిసారి డిప్యూటీ సీఎం సార్ కాబట్టి ఆయన ఏ రోజు కానీ ఎప్పుడు కానీ ఆయన 10 మందికి పబ్లిక్ సేవలో ఉన్నాడు కాబట్టి, ప్రజాసేవుడు కాబట్టి, ప్రభావితం ప్రజలకు ఉంటారు కాబట్టి, ప్రజలకు సంబంధించిన విషయాలు సంబంధం మాట్లాడదు కాబట్టి వేరే విషయం మాట్లాడు. ప్రజా కోసమే, ప్రజాక్షేమమే పవన్ కళ్యాణ్. జై జనసేన. ఇదైతే ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా విషయమే కాబట్టి సినిమా మాత్రం ప్రేక్షకులకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఎవరు ఎలాంటి ఈ మన గ్రామ దేవతలు కానీ ఏ దేవతలు కానీ ఉండే సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి చూడాల్సిన విషయం కాబట్టి ఈ చూడాల్సిన సంఘటనగా ఈ మూవీ. కానీ పవర్ స్టార్కు, సినిమాలకు, హీరోలకు సంబంధం లేదు. ఆయన ఒక దేవుడు, మేము దేవుళ్ళని భావిస్తాము. ఆయన కూడా ప్రజాసేవలో ఉండి ప్రజాపక్షాన పోరాడుతుంది కాబట్టి ఆయన మాతోడు తోడుంటాడు. మా దాదాపు పవన్ అన్న, మేము సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి మా సార్ వాళ్ళు పవన్ అన్న గారు మేము ఉంటాం కాబట్టి ఆయనతో పాటు హిస్టారికల్ మూవీ కదా పవన్ కళ్యాణ్ గారు. సో ఏ విధంగా అనిపించింది క్యారెక్టర్ విషయంలో? సార్ విషయంలో, క్యారెక్టర్ విషయంలో మాట్లాడడానికి మాకు మాటలు రావు. మేము చూడడానికి మాకు అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. నా వరకు సినిమా బ్లాక్ బస్టర్. హీరోయిన్ యాక్టింగ్ ఏ విధంగా? హీరో యాక్టింగ్ సార్ గురించి చెప్పాల్సిన నాకు ఆ సార్ గురించి అనుభవం లేదు. మేడం గారు అంటే ఇక ఓకే, ఇక సార్ వాళ్ళకు అంటే లేదు. చూసాం కదా, పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులైనా ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులైనా చాలా మంది వచ్చారు, వారి అభిప్రాయాలు చేశారు. ఓవరాల్గా సినిమా చూస్తే ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీ, ఒక చరిత్రను తలెట్టు పడేలా, చరిత్రను మరొకసారి గుర్తు చేసే విధంగానైతే ఈ యొక్క మూవీ అయితే ఉందని ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా వచ్చిన వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయితే కాకూడదు అనేది వారి అభిమానులు అయితే చెప్పారు ఇక్కడ ఉన్న వాటికి. అదేవిధంగా చెప్పినట్టు ఏంటంటే చాలా మట్టుకు వస్తున్నారు, కొన్ని వేరే వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుతున్నారు. అలాంటి కాక పవన్ కళ్యాణ్ అనే క్రేజ్ అనేది ఎల్లవేళలా ఎప్పటికి ఉంటుంది అయితే వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ మూవీకి వచ్చే ప్రేక్షకులు ఎవరైనా సరే ముందస్తుగా రమ్మని అయితే వాళ్ళు కోరుకుంటారు. చూస్తూనే ఉండండి Z4 న్యూస్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.